రాళ్ళ వాన వడగళ్ళ వాన వడంగా చూసినాం గాని చేపల వాన వడంగా చూసిర్రా ఇన్నరా ఏడనన్నా ఇగో ఈ దేశంలో పడుతుందట పోయి మనం కూడా ఓ బస్తడి చేపలు వేసుకొచ్చుకుందాం పాన్రి ఓర్ని షెర్ల దుంకాల్సిన చేపలు రోడ్ల మీద దుంకుతున్నాయిగా అగో మొగుల మీదకెళ్ళి పడుతున్నాయి ఓరక్క చేపల వానలు కూడా పడతాయా ఎట్లా అని నోరు తెరవకుర్రి ఇసొంటి వింతలు ఇదివరకు సుతా కొన్ని జాగలల్లా అయింది ఆస్ట్రేలియా తనామి ఎడారికి పక్క పొంటున్న లజమాను పట్నంలో ఉన్నట్టుండి ఒక్కపారే చేపల వాన పడే వరకు పబ్లిక్ అంతా వక్కయ్యరు ఆడ ఒక నిమిషం ఏమైతుందో సమజ్గాక ఆగమాగమయ్యరు జరసేపు గట్లనే బిత్తిరిపోయి అసలు గీ వానేంది గిట్ల పడుతుంది అని ఆలోచన చేస్తే నిజం బయటపడ్డది ఇసొంటి వింతలు తుఫాన్ గట్టిగా వచ్చినప్పుడు సముద్రం నుంచి మొగుల మీదకి నీళ్లను గుంజి కిందికి శ్రేస్తది ఆ తుఫాన్ గట్టిగా వచ్చేసరికి చేపలు సుతా సముద్రం నీళ్లతో కలిసి కింద పడతాయి అందుకే గిట్ల అయితది అందేలింది ఏదో ఒకటి పుక్కట్ల చేపలైతే వస్తున్నాయి కదా అని అక్కడోళ్ళు దొరికినట్టు సంచులలో నింపుకొని వేసుకపోతున్నారు ఇక కడమై రోడ్ల మీద కొట్టుకొని జీవిడుస్తున్నాయి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టు ఇంకెన్ని వింతలు చూస్తాము కానీ అక్కడ దిక్కున్న ఇండ్లోళ్ళంతా ఈ వారమంతా చేపల కూర చేపల పులుసు చేపలిగురితోని పండుగ చేసుకొని పార్సిల్లు చుట్టాలకు కూడా పంపుతారు కావచ్చు పోర్రి మన తానగిటువంటి వాన పడితేనా అసెంబ్లీ ఎలక్షన్లల్లా కారు పంచర్ అయింది ఇక కారు షెడ్డికే అని కడమ పాటోలు కామెంట్లు చేస్తుంటే బస్సును బయటికి తీసి అదే కారు పార్టీ క్యాడర్ల జోష్ పెంచి ఎంపీ ఎలక్షన్లల్లా ప్రచారానికి బయలుదేరిండు కదా కేసీఆర్ రోజుకో ఊరికి పోయి పబ్లిక్ ను వల్కరించుకుంటా పార్టీకి ఓటేయుర్రి అనుకుంటా కారు కడతలల్లా హుషారు పెంచిన గులాబీ బాసు ఇంకో పెద్ద సభతోని బీఆర్ఎస్ కు జోరు పెంచే పనిలో పడ్డాడు అస్సలు తగ్గేదేలే వెనుకకు పోయేదేలే అనుకుంటా కేసీఆర్ బస్సు యాత్రతోని పార్టీ పతారని పెంచే పనిలో పడ్డాడు కదా ఓ దిక్కు బస్సులు అందరికి నమస్తే పెట్టుకుంటా పసిపోర్ల కాంచి పండు ముసలోళ్ళ దాకా అందరిని వల్కరించుకుంటా ఆగిన కాడల్లా పబ్లిక్ తో ఇంత సాయబొట్టు దాగి మిర్చి బజ్జీ సమోసాలు తినుకుంటా పొద్దుమీకి బస్ ఎక్కి స్పీచ్ దంచుకుంటా తీరిక లేకుండా తిప్పలు పడుతుంటా ఎంపీ ఎలక్షన్ల ప్రచారంలో దూసుకుపోతుండు కదా కేసీఆర్ ఇక దీంతోనే అసెంబ్లీ రిజల్ట్ చేయంగా జర నారాజైన బీఆర్ఎస్ క్యాడర్ల ఓఆర్ఎస్ దాగిచ్చినట్టే హుషారు పెరిగింది అదే జోష్ ని ఇంకింత పెంచేతందుకు ఈ 10వ తారీఖు నాడు సిద్దిపేటలో భారీ బహిరంగ సభ పెడుతుండు కేసీఆర్ ఇన్ని దినాలు చేసిన బస్సు యాత్ర అయ్యాలటికే అయిపోతున్నది కాబట్టి ఆ ముగింపు సభ పెట్టినట్టుంటది పని ఎంపీ ఎలక్షన్ల ప్రచారం చేసినట్టు అవుతుంది అన్ని కలిసి వస్తాయని ఆలోచన చేసిరు కావచ్చు ఇవాళ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సభ అయ్యే కాడికి పోయి పనులు ఎట్టెట్లయితున్నాయి ఏం దాకా వచ్చినాయి అని అన్ని చూసొచ్చిండు కానీ మా సారు బస్సు యాత్ర అని బయలుగానే కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి కాంగ్రెస్ వాళ్లకు అందుకే కంప్లైంట్ ఇచ్చి 48 గంటల యాత్ర ఆపిచ్చిర్రు అయినా ఆగేటోళ్ళమా మీ కథలకు భయపడేటోళ్ళమా జర రాగుర్రి ఈ సిద్దిపేట సభతో ఈవీఎం బాక్సులు బద్దలే ఎంపీ ఎలక్షన్ల మెజార్టీల తగ్గేదిలే అనుకుంటా ఊపులున్నారు బీఆర్ఎస్ వాళ్ళు మరి ఇక సిద్దిపేట సభలో సార్ ఏం మాట్లాడతాడు ఎసొంటి కామెంట్లు కౌంటర్లు పంచులు ప్రాసలతో నరుచుకుంటాడు అనేది చూడాలిగా